ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదు. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసి పెద్ద తప్పు చేస్తోంది. ఇది ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తాజా హెచ్చరిక. అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ట్రంప్ను హెచ్చరిస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వీడియో విడుదల చేశారు. ఇజ్రాయెల్ దాడుల తర్వాత తొలిసారి వీడియో ద్వారా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ఖమేనీ. బంకర్ నుంచే వీడియో పంపాడు. ట్రంప్కు అమెరికాను ఇద్దరిని హెచ్చరించారు. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ దాడులకు దూరంగా ఉండాలంటూ అమెరికాకు ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. లొంగిపోయేది లేదు, రాజీ చేసుకునేది లేదంటూ కరాఖండిగా తేల్చెప్పారు. ఇరాన్ ఒంటరిగా ఉన్న తల వంచే ప్రసక్తే లేదంటూ ఖమేనీ హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేసిందంటూ ఖమేనీ వ్యాఖ్యానిస్తున్నారు. ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించక తప్పదంటూ వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ లొంగిపోదంటున్నారు ఖమేనీ. రక్తానికి రక్తం తప్పదంటూ ఖమేనీ మరొకసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మా ఆర్మీ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. పరిణామాలను పరిస్థితులను అమెరికన్లు అర్థం చేసుకోవాలి, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయంటూ హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. అసలు ఇజ్రాయెల్తో యుద్ధంతో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు, అనవసరంగా మధ్యలోకి రావద్దంటూ ఖమేనీ వార్నింగ్ ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాము లొంగిపోమని, అవసరమైతే చావడానికైనా సిద్ధంగా ఉన్నామంటూ ఖమేనీ స్పష్టం చేసిన పరిస్థితి. ఇక రక్తానికి రక్తం చిందిస్తామంటూ ఖమేనీ ఈ వీడియో సందేశం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. బంకర్ నుంచే ఆ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఖమేనీ, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రస్తుతం బంకర్లో తలదాచుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కొద్ది గంటల క్రితమే అమెరికా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మర్యాదగా లొంగిపో, లేకుంటే నిన్ను లేపేయడం పెద్ద పని కాదు మాకంటూ అమెరికా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఖమేనీ అటు ఎక్స్లో కూడా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము లొంగిపోమన్నారు. యుద్ధం స్టార్ట్ అయిందంటూ, ఆల్రెడీ వార్ బిగిన్స్ అంటూ ఇప్పటికే ఎక్స్లో ఖమేనీ ట్వీట్ చేశారు. మళ్ళీ తాజాగా ఒక వీడియో విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. లొంగిపోయే ప్రసక్తే లేదు, ఇరాన్ ఎప్పుడూ లొంగిపోదు, పోరాడుతూనే ఉంటామంటూ ఖమేనీ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. ముఖ్యంగా అమెరికా కూడా ఈ వీడియోలో హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడి తీవ్రమైన పొరపాటని, ఈ చర్యకు తగిన శిక్ష తప్పదంటూ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ అంటున్నారు. ఈ దాడుల సమయంలో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇరాన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ లొంగదంటున్నారు. సత్యాన్ని ఇజ్రాయెల్ గ్రహించాలంటున్నారు. అంతేకాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చేసిన హెచ్చరికలపై ప్రస్తావిస్తూ అలాంటి బెదిరింపులకు భయపడే స్వభావం ఇరాన్కు లేదంటూ స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ చరిత్రను గమనించిన వారు దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలన్నారు. అమెరికా సైన్యం జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం ఉంటుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలన్నారు. మరోవైపు ఇజ్రాయెల్తో కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో అమెరికా జోక్యం కలగజేసుకుంటే అది పశ్చిమాసియాలో పెద్ద యుద్ధానికి దారితీస్తుందన్న హెచ్చరికను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్తోంది. ఇప్పటివరకు ఈ ఘర్షణలపై స్పందించని మంత్రిత్వ శాఖ ప్రతినిధి తొలిసారిగా ఒక ప్రకటన చేశారు. తమపై జరిపే దాడులకు తగిన ప్రతిస్పందన ఇస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఖమేనీ ఎక్కడున్నారో తమకు సమాచారం ఉందని, ప్రస్తుతం ఆయన సురక్షితంగా ఉన్నారంటూ ట్రంప్ చెప్తున్నారు. అయితే ఇప్పట్లో ఆయనను హతమార్చే ఆలోచన లేదని కూడా అన్నారు. ఇరాన్ తక్షణం యుద్ధావకాశం లేకుండా పూర్తిగా లొంగిపోవాలంటూ గట్టిగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఖమేనీ ఈ వీడియో సందేశం ద్వారా కౌంటర్ ఇచ్చారు. ఏకంగా యూఎస్కి కౌంటర్ ఇస్తున్నారు, అమెరికాకి కౌంటర్ ఇస్తున్నారు. ఇరాన్ లొంగే జాతి కాదంటున్నారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన ఈ వీడియో సందేశం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఇరాన్ లొంగిపోదనే విషయాన్ని తెలుసుకోవాలంటూ ఖమేనీ స్పష్టం చేస్తున్నారు. ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేస్తుందని, భారీ తప్పిదం చేస్తుందని, అందుకు శిక్ష తప్పదంటూ ఆయన హెచ్చరిస్తున్నారు. మరోవైపు బెదిరింపులకు, ట్రంప్ బెదిరింపులకు భయపడమనే విషయం ఇరాన్ చరిత్ర తెలిసిన వారికి అర్థమవుతుందన్నారు. అంతేకాదు, అమెరికా సైన్యం జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం ఉంటుందంటూ ఆ విషయాన్ని అమెరికన్లు తెలుసుకోవాలంటున్నారు. ఇజ్రాయెల్తో కొనసాగుతున్న పోరులో అమెరికా జోక్యం చేసుకుంటే అది పశ్చిమాసియాలో విస్తృత యుద్ధానికి దారితీస్తుందంటూ ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కూడా హెచ్చరిస్తున్నారు. ఘర్షణల నేపథ్యంలో తొలిసారి స్పందించారు. తమపై దాడులకు ధీటుగా స్పందిస్తామంటున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతాన్ని ఆయన చంపాలనుకోవడం లేదని, బేషరతుగా అతనే లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయంటూ
ట్రంప్ హెచ్చరించిన తర్వాత ఖమేనీ తొలిసారిగా ఈ వీడియో సందేశాన్ని పంపినట్టుగా తెలుస్తోంది. Himalaya. ఓవైపు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో మరోవైపు ఖమేనీ చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఇక ఇరాన్ చరిత్ర తెలిసిన వారెవరు లొంగిపోమంటూ ట్రంప్ చేసిన హెచ్చరికను పెద్దగా పట్టించుకోరంటున్నారు. ఇరాన్ ఎన్నడూ లొంగిపోదంటూ ఖమేనీ చాలా తీవ్రస్థాయిలో హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఖమేనీ చెప్తున్న అంశాల ప్రకారం ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేస్తోంది, అనుభవిస్తుంది త్వరలో అంటున్నారు. అలాగే ఇక అమెరికా మధ్యలో జోక్యం చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అమెరికాను కూడా చవి చూడాల్సి వస్తుందంటూ ఖమేనీ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇంతకీ ఖమేనీ ఎక్కడున్నారు? ఖమేనీ బంకర్లు తలదాచుకొని ఇలాంటి వీడియోలు రిలీజ్ చేస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారా? నిజంగా అమెరికా కనుక యుద్ధంలో దిగితే, సరే ఇరానియన్లు చెప్తున్నట్టుగానే అమెరికా యుద్ధంలోకి దిగితే పశ్చిమాసియాలో పరిస్థితి ఏంటి? ప్రధానంగా ఇప్పటికే అణుస్థావరాలు, సైనిక కార్యాలయాలు, సైనిక స్థావరాలు, అలాగే ఇప్పటికే అణుశాస్త్రవేత్తలను, సైనికాధికారులందరినీ కూడా ఇప్పటికే ఎలిమినేట్ చేస్తూ పోయారు. కేవలం ఇజ్రాయెల్ మాత్రం ఇంకా ఎవరు ఇక్కడ రంగంలోకి దిగలేదు. అమెరికా రంగంలోకి దిగితే ఎంత పరిణామాలు తీవ్రంగా ఉంటాయో ఇక్కడ ఇప్పుడు ఇరానియన్లే హెచ్చరిస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడరే స్వయంగా హెచ్చరిస్తున్నారు. మీరు జోక్యం చేసుకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అంటే రెండు వైపుల దారుణంగా ఉంటుంది. అఫ్కోర్స్ పశ్చిమాసియాలో మరీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా విధ్వంసకర పరిస్థితి ఉంటుంది. అలాగే ఇటు అమెరికాలో కూడా పరిణామాలు చవి చూడాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్నాడు. ఇజ్రాయెల్ని అమెరికాకి కలిపి కౌంటర్ ఇచ్చారు. లొంగిపోమంటున్నారు కదా, ఇరాన్ చరిత్ర వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు ఇలాంటి కామెంట్లకి, ఇలాంటి లొంగుబాటు హెచ్చరికలకి పెద్దగా స్పందించారంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదంటూ ఖమేనీ కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ప్రధానంగా ట్రంప్ను హెచ్చరిస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఈ వీడియో రిలీజ్ చేశారు. ఇజ్రాయెల్ దాడి తర్వాత తొలిసారి వీడియో ద్వారా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బంకర్ నుంచే వీడియో పంపినట్టుగా తెలుస్తుంది. ట్రంప్కు అమెరికాను హెచ్చరించారు ఖమేనీ. అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ దాడులకు దూరంగా ఉండాలంటూ అమెరికాకు ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. లొంగిపోయేది లేదు, రాజీ చేసుకునేది లేదంటున్నారు. ఇరాన్ ఒంటరిగా ఉన్న తల వంచే ప్రసక్తే లేదని, ఇటు ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించక తప్పదని, అయితే ఇక ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోదంటున్నారు. రక్తానికి రక్తం తప్పదంటూ మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు. తమ ఆర్మీ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందంటూ పరిణామాలను, పరిస్థితులను అమెరికన్లు అర్థం చేసుకోవాలంటూ ఖమేనీ విజ్ఞప్తి చేస్తూనే హెచ్చరిక జారీ చేశారు.